ఇదిగోండి గిన్నె పెట్టి ఇలాగ వాటర్ వేసాను. దీంట్లో స్టాండ్ పెట్టాను. ఇప్పుడు ఆ స్టాండ్ మీద మనం కలిపి పెట్టుకున్నాం కదా జున్ను పాలు, అది పెట్టేద్దాం. ఇది ఇప్పుడు దీని మీద ఒక మూత వేసేసి ఇలాగ మళ్ళీ ఆవిరిపోకుండా దీని మీద ఒక మూత పెట్టేసుకొని దీని మీద ఏదైనా బరువు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక 20 మినిట్స్ అలాగా. నేను ఎంతసేపట్లో కూడా అయ్యిందో మీకు టైం కూడా చెప్తాను. ఇదిగోండి ఇలా బరువు పెట్టేసాను. ఇప్పుడు 1/2 అవర్ అయిందండి. తీసి చూద్దాం మనం. ఇక చూసారా అయిపోయింది మనకి. ఇప్పుడు ఇది పక్కకు పెట్టామంటే చక్కగా బిగుసుకుపోతుంది. ఇప్పుడు మనం ఇలా ఉడికింది అని చెప్పేసి వెంటనే పెట్టుకొని తినేయకూడదు. ఇది బాగా చల్లారిపోవాలి. చల్లారిన తర్వాత బిగుస్తుంది, అప్పుడే బాగుంటుంది టేస్ట్ కూడా. జున్ను చల్లారుతూ ఉందండి. చూసారా ఆల్రెడీ జున్ను దొంగలు తినేసాము. కొంచెం తీసుకొని తినేసాము ఆగలేక. చూడండి ఎంత బాగుందో కదా. ఇంకా కొంచెం గోరువెచ్చగా ఉందండి. ఫ్రిడ్జ్లో అయితే పెట్టించేస్తున్నాను. అసలు సూపర్ టేస్ట్ అనమాట. అసలు ఏమైనా ఉందండి, అదిరిపోయింది. అది తింటుంటే ఇడిచిపెట్టి బుద్ధి అవట్లేదు. స్పూన్ అలా దించి నోట్లో పెట్టుకుని మళ్ళీ తీసి పెట్టుకునే లోపల ఎప్పుడు తినేద్దామా అన్నంతలా ఉంది. అబ్బాబ్బా, ఎంతమందికి ఇష్టం అండి మీకు ఈ జున్ను? నాకు తెలిసి ఇష్టం లేని వాళ్ళంటూ ఉండరు.